కేసీఆర్ మీరు చాలా దగ్గరికెళ్ళి చూసిన వారు. ఎన్నికల్లో గెలుపు, ఓటమి 2 చూసుకున్నారు ఆయన. ఓటమి వచ్చినప్పుడు సహజంగానే ఎట్లా ఉంటారు? అంటే కేసీఆర్ అనేవాడు కొద్దిగా ఈ ఫెయిల్యూర్ని జీర్ణించుకునే మనస్తత్వం ఉన్న వ్యక్తి కాడు. పట్టుదల ఉన్న వ్యక్తి, అందులో అనుమానం లేదు. బాగా పట్టుదల ఉన్నవాడే మొండివాడు, అందులో అనుమానం లేదు. కానీ ఫెయిల్యూర్ అనేది ఆయనకు రుచించదు. సో మీకు జ్ఞాపకం ఉంటే 10 మందే గెలిచిన సందర్భం. అవును. తెలంగాణ ఉద్యమంలో రాజశేఖర రెడ్డి ఎక్కడ తలకాయ పెట్టుకుంటావు రాజేంద్ర అని అవహేళన చేసి 2009 ఎలక్షన్ రిజల్ట్ అప్పుడే అన్నాడు ఆ మాట. 2009లో జరిగింది. అప్పుడు మనందరికీ తెలిసి ఆయన రాజీనామా చేసి ఇంట్లో పడుకున్నాడు. పోయి నాకు వద్దు, ఈ ఉద్యమం వద్దు, ఈ పదవి వద్దు అని. అంటే అప్పుడు మన జయశంకర్ లాంటి వాళ్ళు, అప్పుడు బ్రతుకున్నటువంటి విద్యాసారావు లాంటి వాళ్ళు, సీనియర్ లీడర్లు అంతా టీఆర్ఎస్ వాళ్ళు పోయి బతిలాడి అండ్ ఒప్పించి తిరిగి వెనక్కి తీసుకురావాల్సిన పరిస్థితి అప్పుడు మనం చూసినాం. అప్పుడు కూడా ఫ్రస్ట్రేషనే, ఈ ఉద్యమం నాకు ఉందని. నెక్స్ట్ టైం ఆయన ఫ్రస్ట్రేషన్కి ఎప్పుడు గురైంది అంటే తెలంగాణ వస్తుంది అనుకొని పోరాడి తకాయించి ఆఖరికి 2012 అనుకుంటా. ఆ టైంలో కూడా ఆయన కాన్ఫిడెన్స్ కోల్పోయినప్పుడు ఇక మాతో కాదు, ఇది మేము తేలేమని నిర్ధారణకు వచ్చిన తర్వాత మంచి పీక్లో మూమెంట్ ఉన్న టైమే. కానీ ఇట్లాంటి రిజల్ట్స్, ఇవి ఫెయిల్యూర్స్, ఎంత ప్రయత్నం చేసినా రాకపోవడం, దీంతో ఆయన ఏం చేసిందంటే జేఏసీని ప్రమోట్ చేసిండు. ఆ జేఏసీని ప్రమోట్ చేసిన సందర్భంలో తనకు అనుకూలంగా, మాట ఇప్పుడు అడగకూడదు కాంగ్రెస్ నుండి, తనకు అనుకూలంగా ఉంటాడని భావించి కోదండరామన్ పెట్టిండు చైర్మన్గా, జేఏసీ చైర్మన్. అప్పుడు కానీ ఇతర రాజకీయ పార్టీలు అందులో చేరలే. అన్ని రాజకీయ పార్టీలు అందులో చేరిన సందర్భంలో జేఏసీ పవర్ఫుల్గా ఎమర్జ్ అయ్యి, టీఆర్ఎస్ కంటే పవర్ఫుల్గా ఎమర్జ్ అయ్యి సకల జనుల పోరాటం వైపు దారితీస్తుంది. అప్పుడు కానీ తెలంగాణకు ఒక లాజికల్ కంక్లూజన్ రాలేదు. ఇది అంటే ఇన్ని రకాలుగా అన్ని దశల్లో మనం కేసీఆర్ని చూసినాం. అప్పుడు కూడా మిలిటెంట్ ఉద్యమం చేద్దామని ఎప్పుడే ప్రపోజల్ వచ్చినప్పుడు, అది మిలియన్ మార్చి కావచ్చు, సాగర్ ఆహారం కావచ్చు, అసెంబ్లీ ముట్టడి కావచ్చు, ప్రతిసారి ఆయన వెనక్కి పోయి వద్దు, ఈ ప్రోగ్రాం వాయిదా వేసుకుండని జేఏసీ మీద ఒత్తిడి తేవడం మీకు తెలుసు, ఉద్యమకారులుగా నాకు తెలుసు. ఆయన ఎప్పుడు కూడా పార్టిసిపేట్ కాలేవాడు, వద్దని చెప్పాడు. చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుని ఏదేమైనా కానీ ఇది చేయాల్సిన సందర్భంలో చివరి నిమిషంలో కాంట్రవర్ట్ సిచ్యువేషన్లో టీఆర్ఎస్ వచ్చి పార్టిసిపేట్ అయింది తప్ప ఆయన ప్రతిసారి కూడా అగ్రెసివ్ మోడ్లో భయపడేవాడు. ఆ మాట అనాలి, భయపడేవాడు. సో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అయింది. సో ఏమైనా సరే నేను పొలిటికల్ లాబింగ్ ద్వారానే తెలంగాణ తెస్తానేవాడు. ఆ లాబింగ్ మొదటి సందర్భంలో మనం చూసినప్పుడు ఆయన 45 స్థానాలకు 52 స్థానాలకు బీఫార్లు ఇచ్చాడు. 45 సీట్లు అప్పుడు కూడా ఇచ్చారు. ఇస్తే అది 2004లో అనుకుంటా. అప్పుడు 27 గెలిచిండు ఆయన. అప్పుడు ఫ్రస్ట్రేషన్కి గురైండు ఆయన. ఆ తర్వాత 2009లో 45 స్థానాలు మహాకూటమి ద్వారా చంద్రబాబు ఇస్తే అప్పుడు 10 ఇస్తే అప్పుడు ఫ్రస్ట్రేషన్కి గురైండు. 2014లో మీకు జ్ఞాపకం, నేను ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్స్ అని. సో ఈ రకంగా ఆయన క్యారెక్టర్ మీరు అనలైజ్ చేస్తే ఎప్పుడైనా సరే అగ్రెసివ్ మోడ్లోకి ఆయన పోడు. ఏమైనా మాటలోనే అగ్రెషన్ ఉంటుంది. వీడిని నరికేస్తా, వాడిని చించేస్తా, కడుపు తీస్తా అని అంటే తప్ప ప్రాక్టికల్గా ఆ సిచ్యువేషన్ ఇస్తే ఆయన ముందు నిలబడి పోట్లాడే వ్యక్తి కాడు. సో ఆయన మాటల వల్ల చాలామంది పిల్లలు మనకు తెలుసు మలిదేశ ఉద్యమంలో ఈవెన్ ఆత్మ బలిదానాలు కూడా చేసుకున్నారు. ఒక రంగానే కారణం దానికి. ఐఎమ్ సారీ టు సే. సరే, తెలంగాణ ఉద్యమం అల్టిమేట్గా సక్సెస్ అయ్యి మనదని తెలంగాణ ఈరోజు ఫ్రీ తెలంగాణలో కూర్చోడం అనేది ఒక అంశం. అది అతని కంట్రిబ్యూషన్ మనం అండర్మైన్ చేయలేం. డెఫినెట్లీ కేసీఆర్ కంట్రిబ్యూషన్ అందులో చాలా ఉంది, కాదనేవాడు. అది అవివేకం తప్ప మరొకటి కాదు. కానీ ఆయన క్యారెక్టర్లో మరొక కోణం ఏంటంటే ఆయన ఉత్త పిరికివాడు. తర్వాత ఆయన మాట్లాడే మాటలు వేరుంటే, నిజమైనటువంటి ప్రవర్తన వేరుంటే చాలా తొందరగా ఫ్రస్ట్రేషన్కి గురవుతాడు, అసంతృప్తికి గురవుతాడు. ఒక్కొక్కసారి విత్డ్రా అయిపోయి హ్యాపీగా ఫ్యామిలీలోనే పడుకునేటోడు, లేకపోతే పోయి ఇక్కడ ఇంట్లో రిటైర్ కూడా అయ్యాడు. అట్లాంటి చోట్ల చాలామంది మన వాళ్ళు ఉద్యమకారులు ఆయన దాని అంటారు మోటివేట్ చేసి ఆయన కాడెత్తేయకుండా కాపాడుకొని ఉద్యమాన్ని ఒక కొసదాకా లాక్కొచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు కేసీఆర్తోనూ, చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు ముగ్గురితో ప్రత్యక్షమైన బంధం ఉంది. కేసీఆర్ వచ్చినప్పుడు తెలుగుదేశం నుంచే కదా. అవును. చంద్రబాబుతో ప్రత్యక్షంగా, ఎన్టీ రామారావుతో వారిద్దరి ప్రభావం వీళ్ళ మీద ఏమన్నా ఉంది, ఈయన మీద ఏమన్నా ఉన్నదా? ఎన్టీఆర్ ప్రభావం ఉంది కదా. ఎన్టీ రామారావు ప్రభావం ఉండడం వల్లనే ఆయన తన కొడుకి నందమూరి తారక రామారావు అని పేరు పెట్టుకున్నాడు. ఇంకేముంది అందుకంటే క్లాసిక్ ఎగ్జాంపుల్. అవును, పేరే ఆయన కొడుకు పేరు పెట్టుకున్నాడు. సో అందులో అనుమానం లేదు. ఆయన తీవ్రమైన ప్రభావం అనేది ఎన్టీ రామారావు ఆయన మీద చూపించాడు, అందులో డౌట్ లేదు. తర్వాత ఉన్నటువంటి ముఖ్యమంత్రులు తనకి ఎప్పుడు పొసిగేది కాదు కదా. చంద్రబాబు ఉన్నాడు, ఆయనతో అంటగాయి కదా. ఈయన కూడా మొత్తం ఆ బ్యాచ్ అయితే తిరుగుబాటు జెండా ఎగరవేసి ఇక్కడికి వచ్చి వైస్రాయిలో క్యాంప్ పెట్టిన దాంట్లో నేనే ముఖ్య దానికి ఏమంటారు సలహాదారుని చెప్పుకున్నాడు ఆయన. క్యాంప్ ఆయన అంత పెద్ద సీనియర్ సలహాదారు ఏం కాదు, వన్ ఆఫ్ ది అడ్వైజర్స్ కింద ఉన్న మాట వాస్తవం. నేను కూడా ప్రత్యక్ష సాక్షి దానికి. వైస్రాయిలో వాళ్ళతో పాటు సమానంగా అన్ని రోజులు
ఆ హోటల్లో ఉన్నటువంటి వ్యక్తి నేను. కానీ ఎక్కువ ఎక్స్పోజర్ రాలే ఆయనకు అప్పుడు. ఆయనకు అప్పుడు ఈ ఎక్స్పోజర్ నేను చెప్పడానికి చెప్పుకున్నాడు, నేనే సలహా ఇచ్చిన, అప్పుడు ఇచ్చిందే సలహా నేనే, ఆ మొత్తం వ్యూహరచనలో నేను భాగస్వామిని చాలాసార్లు చెప్పుకున్నాడు. కానీ అప్పుడు ఆయనకి పబ్లిసిటీ రాలేదు, నాకు కూడా నిజంగా తెలియదు. అప్పుడు నేను ప్రత్యేకంగా అందరినీ చూసినా కానీ ఈయన అంత క్రూషియల్ రోల్ ప్లే చేసినట్టు నేనైతే గమనించలేదు. ఏదేమైనా ఆయన ఇన్ఫ్లుయెన్స్ కూడా అక్కడ ఉన్నది, చంద్రబాబు గారి ఇన్ఫ్లుయెన్స్ కూడా మనం చూసాం ఆయన మీద ఉన్నది. అందువల్లనే ఆ తిరుగుబాటు జెండా ఎగరవేసిన వాళ్ళలో ఈయన కూడా అందులో చేరిపాడు. ఓటమి వచ్చినప్పుడు ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు వాళ్ళు ఎట్లా తీసుకుంటారు? ఎన్టీఆర్ తను పదవిని కేర్ చేసేవాడు కాదు కదా. ఇప్పుడు ఎన్టీఆర్ పదవిని కేర్ చేయడానికి నిజంగా అంగీకరించే వ్యక్తి అయితే ఆ రోజు దేవేంద్ర గౌడ్ గారు వీళ్ళందరూ కూడా రాయబారని పోయారు, మీకు జ్ఞాపకం ఉంటే. ఎంత వాళ్ళు రిక్వెస్ట్ చేసినా అశోక్ గజపతి రాకపోయినట్టు పోతే దూతలుగా పోయింది. ఇక్కడి నుంచి ఈ క్యాంపుకి ఆ క్యాంపుకి దూతలుగా పోతే వీళ్ళు కూడా మీరు ఆమెను వదిలేసేయండి, మేము మళ్ళీ మీరే మా ముఖ్యమంత్రి అని కూడా చెప్పి ప్రపోజల్ ఇచ్చారు. ఆయన ఒప్పుకోలే. ఆయన లక్ష్మీ పార్వతిని వదులుకోవడానికి ఒప్పుకోలే. అంటే తన అధికారాన్ని కోల్పోవడానికి సిద్ధపడ్డాడు తప్ప ఆ టైప్ ఆయన. అంటే ఒకసారి మాట ఇస్తే కమిట్ అయితే అంతే అంతే, ఏమైనా పోయి రాజ్యం పోని సంపద పోని మాట వెనుక తీసుకునే వ్యక్తి అతను కాడు. ఏంటి తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు గారు సరే ఆయన రాజకీయ నాయకుడు, రకరకాల వ్యూహాలు, ఒకసారి ముందు ఒకసారి వెనక అడుగు వేయడం, అవసరాన్ని బట్టి వెనక సర్దుకోవడం, ఇవన్నీ తర్వాత పాలిటిషియన్స్ మనం చూసాం. కానీ కాంప్రమైజ్ కాకుండా ఉండే క్యారెక్టర్ అయితే ఎన్టీఆర్, అందులో అనుమానం లేదు. సో దాన్ని చూసాం బాబు గారు. అందుకనే అట్లాంటి గొప్ప నాయకుడు కూడా ఆ పదవి వదులుకున్నాడు, ఇంట్లో ఉన్నాడు. ఆ తర్వాత ఆయన ఎంత గర్జించినా అనుకున్న స్పందన ప్రజల లోపల రాలేదు. రామ్లాల్ టైంలో ఎన్టీఆర్ని దించితేనేమో తీవ్రమైన స్పందన వచ్చింది. దేశం అంతా కదిలి పెద్ద గగ్గోలు పెడితే అప్పుడు తిరిగి అతన్ని మళ్ళీ అధికారంలో తెచ్చేంత వరకు ఆయన ఆపరేషన్ కూడా హట్లో అమెరికాలో చేయించుకొని గుండె చేతపట్టుకొని స్పీచ్లు ఇచ్చినాడు కదా, మీకు జ్ఞాపకం ఉంది కదా. సో అది ఎంత రియాక్షన్ ఉండే అప్పుడు పబ్లిక్లో. సో ఆ టైప్ ఆఫ్ రియాక్షన్ తిరిగి ఆయనను లక్ష్మీపార్వతి ఇన్ఫ్లుయెన్స్ నుంచి తీసేసినప్పుడు రాలే. ఎందుకంటే పబ్లిక్ కూడా లక్ష్మీపార్వతి ఇన్ఫ్లుయెన్స్ను, ఇండైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ని పబ్లిక్ కూడా ఆమెను ఎంటేసుకొని తిరిగితే మరి ప్రజలు ఓట్లేసి గెలిపించారు కదా. ఎన్నికల ప్రచారం ఆమెనే ఉన్నది. మోస్ట్ ఆఫ్ ది బీ ఫార్మ్స్ ఆయనే ఇచ్చింది. ఆమె ఇన్ఫ్లుయెన్స్తోనే బీ ఫారాలు చాలా మందికి వచ్చినాయి, కట్ అయినాయి కూడా. అయినా కూడా ఎన్టీఆర్ ఒక ఫేస్ మెజార్టీ, మామూలు మెజార్టీ అప్పటికంటే ఎక్కువ 225 సీట్స్ వచ్చినాయి. మామూలుగా కంటే ఎక్కువ వచ్చినాయి మొదటిసారి కంటే. కానీ ఎందుకో సెకండ్ టైం ఈ ఎక్స్పోజర్ వచ్చి ఆమె మొత్తం ఆయన కనుసల్లో నడుస్తున్న ఎక్స్పోజర్ వచ్చి వీళ్ళంతా తిరుగుబాటు జెండా ఎగరవేసిన తర్వాత అప్పుడున్నటువంటి ఆదరణ ఎన్టీఆర్కి లేదని మనం యాక్సెప్ట్ చేయాలి. మళ్ళీ ఆయన అప్పీల్ ఇచ్చిండు, ఎక్కడ రియాక్షన్ కూడా రాలేదు. మీడియా కూడా ఎందుకు ఆయనకు సహకరించలేదు, మీడియా కూడా యాక్సెప్ట్ చేయలే ఆమె ఇంటర్ఫరెన్స్ని. సో దానివల్ల ఆయన తీవ్రంగా నష్టపోయాడు. అయినా మనందరికీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, నేను అప్పుడు మీరు అన్నట్టు అన్ని సంఘటనలకు ప్రత్యేక సాక్షి. నేను అప్పుడు ఆయన చనిపోయినప్పుడు నేను నా ఆఫీస్లో కూర్చోన్నా సెక్రటరియట్లో. నా విండోలోంచి బయటికి చూస్తే అసలు హైదరాబాద్లో సందే లేదు. లక్షల మంది, ఒక మాజీ సీఎం చనిపోతే అసలు స్వచ్ఛందంగా లక్షల మొత్తం అసలు నిండిపోయింది జనంతో. అది తరలి వచ్చింది. అసలు ఆశ్చర్యం, ఒక పదవి లేనటువంటి వ్యక్తికి మహారాష్ట్రలో బాబా ఠాకరే చనిపోతే ఎట్లయితే ఇసుక వేస్తే జనం వచ్చిండ్రు, ఎన్టీ రామారావు కూడా ఎట్లా వచ్చారు. బాల్ ఠాకరే అసలు కార్పొరేట్ కూడా పోటీ చేయలేనాడు. అదొక ఇన్స్పైరింగ్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ ఉంటారు. అని కాదు, అబ్దుల్ కలాం చనిపోతే చుట్టుపక్కల తమిళనాడు, ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా మౌనంగా. అసలు పోలీసులు అన్నారు, ఇంత క్రౌడ్ని మేము కంట్రోల్ చేయగలుగుతామా, ఏదైనా అంటువర్డ్ ఇన్సిడెంట్ అయిందా అని అబ్దుల్ కలాం అప్పుడు కూడా నేను కామెంట్ చూసిన. పోలీసు ఏం నిశ్శబ్దంగా ఒక డిసిప్లిన్ సోల్జర్ ప్రతి ఒక్కరు వచ్చి కళ్ళ నీళ్ళు పెట్టుకుని వెళ్ళిపోయింది తప్ప అట్లాంటి లీడర్ ఏంటి రావాలి.